నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అంటూ ఖమ్మం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రి అయిన పారిశుధ్య లోపంతో వచ్చిన వారికి రోగాలు అంటుకునేటువంటి పరిస్థితి దాపరించింది. వార్డులు, టాయిలెట్స్, ఆసుపత్రి పరిసరాలు చెత్త కుప్పతో నిండిపోయాయి. వైద్యం సంగతి దేవుడెరుగు. ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామా అని రోగులు రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగాల పాలైంది. హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులు తమ వైద్యం కోసం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశుధ్యాన్ని చూసి ప్రధానంగా ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పారిశుధ్యం సరిగ్గా లేదని చెప్పేసి అధికారులు స్వయంగా మందలించడం, జిల్లా కలెక్టర్ మందలించడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఏదైతే ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఒకవైపు పారిశుధ్యం లేకపోవడంతో ఇక్కడ గత 3 నెలల మట్టి పారిశుధ్య కార్మికులకి వేతనాలు ఇవ్వకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. పారిశుధ్యం కరువైంది. ప్రధానంగా అనారోగ్యంగా ఏదైతే ఆరోగ్యవంతులుగా చేయాల్సినటువంటి ఏదైతే ఇక్కడ ఆరోగ్యం కోసం వచ్చేటువంటి వాళ్ళు మరింత అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కలెక్టర్ మొత్తం కూడా ప్రధాన ఆసుపత్రిని తనిఖీలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా పారిశుధ్యం సరిగ్గా లేదని చెప్పేసి అధికారుల మీద మండిపట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన ఆసుపత్రి ఇలాగా ఉంటే జిల్లాలో ఉన్నటువంటి ఇంకా మిగతా ఆసుపత్రులు ఎలా ఉంటాయని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా వర్షాకాలం సీజన్ అవుతున్నది. ప్రధాన ఆసుపత్రికి దాదాపు 2000 నుంచి 3000 మంది ఓపీ వస్తున్నది. ఇక్కడ ఎక్కువ ప్రజలు మొత్తం కూడా జిల్లా ప్రధాన ఆసుపత్రికి వస్తున్నప్పుడు పారిశుధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇక్కడ వచ్చినటువంటి రోగుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి చెప్పడం ఒకవాగా అయితే, రెండో వైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో మరింత రోగాలు, సీజనల్ వ్యాధులు కానీ అట్లాగే డైలీ వేజ్గా వస్తున్నటువంటి అనేక జబ్బులకి ఇక్కడ ప్రధాన ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులు వస్తుంటారు. ఇక్కడ ప్రధాన వైద్యశాలలోనే అనారోగ్యంగా అంటే ఒకవైపు సరైన వస్తువులు కరువైతుంటే రెండో వైపు ప్రధానంగా పారిశుధ్యం సరిగ్గా లేదు అని చెప్పేసి ఒకవైపు కలెక్టర్ మండిపడడం, రెండో వైపు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధికారులు తక్షణమే ఏదైతే మెరుగుపరచాలని చెప్పేసి స్వయంగా జిల్లా కలెక్టర్ చెప్పడంతో జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఒక్కసారిగా పారిశుధ్యం మీద మిగతా పరిసరాలను మొత్తం కూడా గవర్నమెంట్ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని రకాల విభాగాలని మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. దాని మీద చర్యలు చేపడతామని చెప్పేసి కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో వస్తున్నటువంటి రోగులకి ప్రధాన వైద్యశాలలో అన్ని రకాల వస్తువులు కల్పించాలని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి ఏదైతే రోగుల్ని పారిశుధ్యం సరిగా చేసేటువంటి అనారోగ్యంగా వస్తున్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాల్సినటువంటి ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి అన్ని రకాలుగా వైద్య సౌకర్యాలని అందించాలని చెప్పేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిని మరింత వైద్య రంగంలో మరింత మెరుగ్గా రాణించేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులను కోరుతున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అన్ని రకాలుగా వైద్య సేవలు అందించకపోతే అట్లాగే పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి ప్రజా సంఘాలు, పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులు కూడా తక్షణమే చర్యలు చేపట్టడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.